హలో నమస్కారం, నా పేరు అజయ్. మీరు చూస్తున్నారు కుప్పం అజయ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దక్షిణ భారతదేశపు తమిళనాడులో ఉన్నటువంటి ఈరోడ్ డిస్టిక్ లో భవానీ సంగమేశ్వర క్షేత్రానికి ఇప్పుడు చేరుకున్నాము. ఈ దేవస్థాన సంపూర్ణ సమాచారం ఈ వీడియో ముఖాంతరం మీ అందరికీ అందిస్తాను. ఈ దేవస్థానము పెద్ద పెద్ద ద్వారాలని పొంది ఉంది. దేవస్థానం ముందు భాగంలో రెండు వైపులు రెండు చిన్న గుడ్లు ఉంది. ఎడమవైపు విఘ్నేశ్వర టెంపుల్, కుడివైపు కుమారస్వామి టెంపుల్ ఉంది. ఈ గుడి ఎడమవైపు వినాయకుడుండి కుడివైపు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. చాలా పురాతన కాలంలో చేసినటువంటి విగ్రహం అనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటే. అంతేకాక ఈ గుడి పైవైపు ఎంతో ఆకర్షించే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడి లోపల వైపు చాలా విగ్రహాలని పొంది ఉంది. చూడటానికైతే నన్ను చాలా ఆకర్షించేసింది ఈ దేవస్థానము. మీరు కానీ ఇక్కడ వస్తే తక్కువ ధరకే దేవుడి అలంకారానికి పువ్వులు తీసుకెళ్లొచ్చు పూజకి. చాలా తక్కువ రేట్, అంటే తక్కువ రేటు. మీకు తెలుసా ఈ దేవస్థానాన్ని ఎందుకు సంగమేశ్వర దేవస్థానం అని పిలుస్తారో? ఎందుకంటే ఈ దేవస్థానం దగ్గర 3 నదులు సంగమం అవుతాయి కాబట్టి సంగమేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. ఆ నదుల పేర్లు కావేరి నది, భవానీ నది, అమృతవాహిని నది. ఈ 3 నదులు కలుస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాజగోపురము 5 అంతస్తులు కలిగి ఉండి 7 కలశాలు కలిగి ఉంటుంది. సంగమేశ్వర స్వామి దేవస్థానం దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాము. మేము అయ్యప్ప స్వామి మాల వేసుకొని మొదట ఇక్కడికే వచ్చినాము, భవానీ టెంపుల్కి. ఇప్పుడు మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం అన్నమాట.
శివశంకర స్వామి. ఇక్కడ ఉల్లిపాయలు కోసినాడు చూడండి, ఇతను నరసింహులు స్వామి. ఈయన వంట చేయడం మాత్రము వేరే లెవెల్ చేశాడు అనమాట. ఈయన పేరు వచ్చేసి రోహిత్ కుమార్ అనేసి మా స్వామి. ఇక అక్కడ నుండి భోంచేసి డైరెక్ట్ గా ఎర్మెల్కి చేరుకోవాలనేసి వెళ్తున్నాం అనమాట. ఎర్మెల్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఎర్మెల్ చేరుకున్నామని ఫ్రెండ్స్. ఇక్కడ మన ముందు కనబడుతుంది ఇదే వావార్సం గుడి. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు మొదటిగా చేరుకునే ప్రదేశం ఇదే ఫ్రెండ్స్. వావార్ స్వామికి అయ్యప్ప స్వామికి స్నేహం ఉంది అని మన పురాణాలు చెప్తున్నాయి. బహుశా ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదండి ఫ్రెండ్స్. ఇక్కడ స్వాములతో కలిసి పేటెత్తులు ఆడుతూ ఎంతో ఆనందంగా ఆడాము. ఫ్రెండ్స్ ఇది ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇందులో ఆయుర్వేద మూలికలు కలిపి ఇస్తారనమాట. ఇది తాగిన తర్వాత కొద్దిగా నాకు అలసట తగ్గిందనమాట. చూడండి ఫ్రెండ్స్, కొండ ఇలా ఉంటుంది. ఇలా ఎక్కడం అంటే చాలా కష్టం అనమాట. భక్తితో మాత్రమే ఎక్కగలరు. వేరే వాళ్ళు అయితే మాత్రం అసాధ్యమనే చెప్పాలి. చందన మృగమద సోహే చందన. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మాస్క్ వేసుకోండి. ఇది నేనే. పక్కల నరసింహులు అనేసి మా గురుస్వామి వాళ్ళ కొడుకు సంతోష్ స్వామి, వెనకాల కుమార్ స్వామి. ముందుకి ఇప్పటికి కొంచెం రష్ తగ్గింది ఫ్రెండ్స్. లేకపోయింటే మాకు 18 అవర్ల దర్శనం అయ్యేది. జస్ట్ 3 అవర్లోనే దర్శనం అయిపోయింది. చూడొచ్చు ఇప్పుడు కూడా రష్ ఉంది, కానీ ముందు కంటే ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పాలి. చూడండి వ్యూ ఇలా ఉంటుంది. నేను 0.5లో పెట్టినాను. ఇంకోటి ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు వీడియో తీయకండి అని పోలీసు వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. అందువల్ల వీడియో తీయలేకపోయాను. సో ఫ్రెండ్స్, ఇది వ్యూ అయితే ఇలా ఉంటుంది. వచ్చేటప్పుడు ఈ వ్యూ తీసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాలికాపురత్తమ్మ అనేసి టెంపుల్. ఇది కన్యాస్వాములు టెంకాయ తెచ్చింటాం కదా, టెంకాయని గుడి చుట్టూ ఇలా గుడిగిచ్చుకొని వెళ్ళాలి. మూడు సుట్లు వేసిన తర్వాత జాకెట్ పీస్ని వేసేయాలన్నమాట. स्वामी चक्र त्रिशूलधारी सुखकारी दुख
ఇప్పుడు గురుస్వామి నెయ్యి టెంకాయ పగలు కొడతారనమాట. ఈ కాయలో ఉన్న నెయ్యి మొత్తం ఒక టిఫిన్లోకి వేసి అందులో సౌక భాగంగా తీసుకుంటారనమాట. అది ప్రసాదాన్ని చేసేటప్పుడు నైవేద్యంగా పెట్టాలి. అందువల్ల ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్వామిని మోసుకెళ్తున్నారు కదా, వీళ్ళు మోసుకెళ్తున్న వాళ్ళు డోలి అనేసి పిలుస్తారు వీళ్ళని. వీళ్ళు కింద నుంచి పైనకి వెళ్ళడానికి 2000 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తారనమాట. మేము ఇక్కడైతే కొండ దిగేసాం ఫ్రెండ్స్. దిగేసి మేము నెక్స్ట్ కుట్రాలం వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దామని వెళ్తున్నాగా ఇక్కడ ఏనుగు ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. బాగుంది, నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది దేవుణ్ణి పైన పెట్టుకొని ఏనుగు వెళ్తుందనమాట. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఇది కూడా ఒకటి. నేను గమనించుకోనే లేదు. ఇది నా ఫ్రెండ్ తీసిన వీడియో, మొబైల్లో తీశాడు. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా శిఖరముల గుడి గంటల రవళులలో, వెలసితివా శిఖరముల గుడి గంటల రవళులలో జగాల సావే ఆ దేవుడవైనావే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కుట్రాలం చేరుకున్నాం అనమాట. టైం చూస్తే 8:17 అవుతుంది. కుట్రాలం చేరుకున్నాము. వాటర్ ఫాల్స్ చూడొచ్చు మీరు. వైడ్ యాంగిల్ నుంచి చూడండి, ఇలా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఇంకా బాగుంటుంది, చూపిస్తానండి. Say hi. సో ఫ్రెండ్స్, ఇది కుట్రాలేశ్వర స్వామి దేవస్థానం అనమాట. గుడి లోపలికి కెమెరా ఎంట్రీ లేదనమాట. అందువల్ల నేను బయట మాత్రమే తీస్తున్నాను. దాదాపు అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడండి. బాగా నచ్చింటే కామెంట్ చేయండి బాగుంది అనేసి. సో ఇంతవరకే కెమెరా యాక్సెస్ ఉంది కాబట్టి అంతవరకే తీసాను ఫ్రెండ్స్. గర్భగుడి లోపల తీయకూడదు అనేసి చెప్పారు కాబట్టి అక్కడ తీయలేకపోయాను. సో ఇక్కడ గర్భగుడిలో కూడా చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, కంబాలు చూడొచ్చు. ఇది వచ్చేసి దేవుడికి అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కుట్రాలం ఫాల్స్ అయితే చూసేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కన్యాకుమారికి వెళ్దామని కన్యాకుమారికి వెళ్తున్నాం అనమాట. మనమైతే కన్యాకుమారి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట నడుచుకొని. చూడండి, వ్యూ చూడండి ఎంతో బాగుందన్నమాట.
సో మేము వచ్చేపాటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సన్ రైజ్ చూడలేకపోయాము. సన్సెట్ అయితే చూడగలిగాం ఫ్రెండ్స్. చాలా బాగుందన్నమాట. సన్సెట్ కూడా బాగానే ఉంటుందనేసి మాకు ఇప్పుడే అర్థమైంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు నెక్స్ట్ తిరుచెందూరుకి వెళ్ళాలనుకుంటాం, సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి. బీచ్ కూడా బాగుంటుంది, తిరుచెందూరు బీచ్ అయితే బాగుంటుంది అనేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ కలుద్దాం. ఓకే, బాయ్. సో ఫ్రెండ్స్, మేమైతే తిరుచెందూరు బీచ్ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే ఉన్నామన్నమాట. వ్యూ మాత్రం బాగుంది, గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లోపల వెళ్ళి చూసాము, కానీ లోపల కెమెరా అలో లేదు కాబట్టి ఇక్కడ లాకర్లోనే పెట్టేసి వెళ్ళిపోవాలి. మేము బయట మాత్రం తీసేసి లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఈ ప్లేస్ వచ్చేసి మధురై అనమాట. మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ అంటారు కదా, ఆ గుడి అనమాట. ఇది లాకర్. మొబైల్స్ ఏదైనా ఉంటే, ఏ వస్తువు అయినా కానీ ఉంటే ఇందులో లాకర్లో పెట్టేసి, చెప్పులు గిప్పులంతా ఇందులోనే పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్ ఎంట్రీ ఉంది కదండి, ఈ ఎంట్రీలో ప్లేస్ వదులుతారనమాట. ఆ ప్లేస్లో వెళ్ళాలి. సో లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి నేను బయటే తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే ఉండేది. ఎవరైనా లైక్ చేయలేదంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, ఏది నచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి. నేను దాదాపు మీకు వివరించడానికి హెల్ప్ చేస్తాను అనమాట. సో మీరు వెళ్ళొచ్చినా కూడా మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరెవరు వెళ్ళారు, వచ్చినారు, ఏ ప్లేస్కి వెళ్ళారు అనేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.